మొన్న రాత్రి ఆ యాక్సిడెంట్ 3 రోజుల క్రితం జరిగిన రాత్రి ఆ యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు గారి చిన్న కుమారుడు. అయితే పూర్తిగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి అప్పలరాజు గారు 9:32 గంటలకి యాక్సిడెంట్ అయితే 9:45 కల్లా ఆ యాక్సిడెంట్లో బండితో పాటు అవతల వాళ్ళని డాష్ ఇచ్చిన అప్పలరాజు గారి కుమారుడు కూడా కింద పడిపోయి ఆయనకు కూడా కంటి మీద, నుదుటి మీద, ఛాతి మీద దెబ్బలు తగిలాయి. 9:45 కల్లా కుమారుణ్ణి తీసుకొని పలాసలో ఉన్న అటు చిన్నబడం వైపు ఉన్న డాక్టర్ బాలకృష్ణ గారి ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటండి ఇంత దెబ్బలు తగిలాయని అడిగినప్పుడు బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడు అంటారు. ఏ డాక్టర్ అయినా అంతవరకే అడుగుతారు, అందులో ఆయన తప్పులేదు. ఏ డాక్టర్ అయినా బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడని ఆయన హాస్పిటల్లోనే ఆ గాయాలకి డ్రెస్సింగ్, చిన్న చిన్న కుట్లు వేపించుకొని 10 దాటక ముందే తన కొడుకుని ఊరు దాటించేసిన అతి నిజాయితీ పరుడు మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కొడుకుని తప్పించడమే కాకుండా తను ఏం చెప్తే అది చేసే నమ్మకస్తుల ద్వారా తన అనుచరుడైన ఇంకొక త్యాడి అనే అతని తాలూకు కొడుకుని ఆ రోజు ఉదయం తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పారు. ఇక్కడ పలాస ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 2 ఇన్సిడెంట్లు గుర్తు చేయదలిచానండి. ఎందుకంటే మీ దాకా వస్తే ఒకటి, మా దాకా వస్తే ఒకటి అని 2 నాలుకల ధోరణి ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ గౌతు కుటుంబం కానీ చేయలేదు. ఆ రోజు అధికారంలోకి రావాలనే ఒక నీచ బుద్ధితో ఈ అప్పలరాజు గారు 2 కులాల మధ్య చిచ్చు పెట్టినవి ఈ రోజుకి పలాసలో అందరికీ గుర్తుండే ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పలాసలో 2 మైనర్ అమ్మాయిల మీద ఆ అమ్మాయిలు వాళ్ళ తల్లి అనుమతితోనే కొంతమంది అబ్బాయిలతోని బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిల మీద అసాల్ట్ జరిగింది. ఇదే నీచ స్వభావం ఉన్న ఎలాగ గొడవ చేశారో ఒక్కసారి పలాస ప్రజలకి మా పత్రికా సోదరుల ద్వారా గుర్తు చేస్తున్నానండి. ఏమాత్రం నాకు సంబంధం లేదు, ఒక తప్పు జరిగిందని తెలియగానే వెళ్ళి వాళ్ళని అరెస్టేషన్ చేయమని చెప్తే పచ్చి అబద్ధాలు సిగ్గు లేకుండా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అక్కడెక్కడో తాడేపల్లిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కూర్చున్న ఈ అప్పలరాజు, ఈ ముఖ్యంగా వైసీపీ బ్రీడ్ అంతా ఇంతే. పైగా ఆ నేరం చేసిన వారి బంధువులు ఎవరో, నేరం చేసిన వాళ్ళు కూడా కాదు, అమ్మాయి మీద అత్యాచారం చేసిన యువకుల తాలూకా చిన్నాన్న, మేనమామ ఏదో సందర్భంలో నాతోని రామ్మోహన్ నాయుడు గారితో ఫోటోలు తీసుకున్నారని అత్యుత్సాహంతో ఫోటోలు బయటపెట్టి ఇలాంటి నేరస్తులకి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉందని చాలా హల్చల్ చేశాడండి. మరి ఈరోజు అదే అప్పలరాజు గారిని అడుగుతున్నాను, నీ సొంత కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి 15 గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడికి మరి నువ్వేం ఆశ చూపించావో తెలీదు, ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేసావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అప్పలరాజు గారు? ఈరోజు పలాసలో మేము కానీ పలాస ప్రజలు కానీ ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేసావు కదా. ఈరోజు చనిపోయిన వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఈరోజు ఆయనకు ఒక మతి స్థిమితం లేని భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇది బయటికి రానప్పుడు వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన నువ్వు చేసిన రాజకీయాన్ని ఈరోజు పలాస ప్రజలు ఏ చెప్తో పట్ట సామాజిక వర్గంలోని కులం అని జనాల దగ్గర ఓట్ల కోసమే డ్రామాలాడే పలాస వైసీపీ యాదవ సామాజిక పెద్దల్ని అడుగుతున్నాను. ఈరోజు మరి మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి మృతికి కారణమై ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి తన కొడుకుని తప్పించిన అప్పలరాజుతో ఉంటారా మీరు? నిజంగా కులం అని కులాల్ని రెచ్చగొడతారు కదా. ఈరోజు మీ కులంలో జరిగిన అన్యాయానికి మీ కులంలో ఆ కుటుంబానికి అండగా ఉంటారా? పలాస వైసీపీలో ఉన్న యాదవ పెద్దలకి అందరి సాక్షిగా పలాస నియోజకవర్గం సాక్షిగా ప్రశ్నిస్తున్నాను. యాక్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ కొడుకుని అప్పచెప్పుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేవారు. కానీ నువ్వేం ఆలోచించావు? నీలాగా ఇక్కడున్న గౌతు శిరీష పాపం రాజకీయం చేసి నీ కొడుకుని ఇబ్బంది పెడతాదేమోనని భయపడి నువ్వు ఇప్పుడు 2 తప్పులు చేసావు. ఏ రోజు నాకు ప్రత్యర్థి నువ్వు ఒక్కడివే,
నీ కుటుంబంలో నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ ఎవ్వరూ నాకు పెద్దలు కాదు. నువ్వు చేసిన ప్రతి తప్పుని నేను ఎత్తి చూపిస్తాను. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ పలాస వచ్చి ఎన్ని రకాల అబద్ధాలు నువ్వు, నీ పేటిఎం బ్యాచ్, నీ వైసీపీ సోషల్ మీడియా కుక్కలు వాగుతాయో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా నిల్చుంటుంది.